ఈరోజు మీరు మాట్లాడుతూ ఉన్నారు మీడియాతో, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మీ పార్టీలో ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గం నాయకులందరి పేర్లు చెప్తా ఉన్నారు. గుర్తుందా జగన్మోహన్ రెడ్డి గారు? ఒక లావు శ్రీకృష్ణదేవరాయలు గారు గుర్తున్నారా? ఇప్పుడు ఎంపీ నరసరావుపేట. ఒక మర్రి రాజశేఖర్ ఎమ్మెల్సీ గుర్తున్నారా? ఒక వసంత కృష్ణప్రసాద్ మైలవరం ఎమ్మెల్యే గుర్తున్నారా? ఒక గరటయ్య ప్రకాశం జిల్లా సీనియర్ నేత గుర్తున్నారా? ఒక వాసిరెడ్డి పద్మ గుర్తుందా? విజయమ్మ గారు వాసిరెడ్డి పద్మకి నువ్వు పార్టీ పెట్టినప్పుడు ఇవ్వాల్సినటువంటి సీటు ఫస్ట్ ఎమ్మెల్సీ అని, ఎన్ని ఎమ్మెల్సీలు పోతే ఎన్నిసార్లు అన్యాయం చేస్తారయ్యా ఆమెకి అని చెప్పి నిన్ను నీ సజ్జలని నిలదీసింది వాస్తవం కాదా? ఎందుకు ఇవ్వలేదు? కమ్మ సామాజిక వర్గంలో పుట్టడమే పాపమా? ఇవాళ అంటూ ఉన్నారు ఏంటి, ఇందాక ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి మాట, కమ్మవారు వైసీపీలో ఉంటే చంద్రబాబుకు అభ్యంతరమా అని అడుగుతూ ఉన్నారు. కమ్మవారు వైసీపీలో ఉంటే అభ్యంతరం జగన్మోహన్ రెడ్డి గారికి, ఇంకెవరికి కాదు. ఏమి పాపం చేశారని లావు కృష్ణదేవరాయల్ని, వసంత కృష్ణప్రసాద్ని, మర్రి రాజశేఖర్ని మీ కమ్మ వ్యతిరేక విష కౌగిలిలో ఊపిరాడకుండా చేసి ఉక్కిరి బిక్కిరి చేసి బయటకు వెళ్ళేలా చేసింది మీరు కదా? ఇవాళ మీరు కమ్మవాడు అనేది పోయింది, కమ్మవారు అని చెప్పి మాట్లాడుతుంటే మీరు రూటు మార్చారా? లేకపోతే అమ్మని కమ్మని దెబ్బ అనేటటువంటిది పాఠం నేర్చుకున్నారా? ఇవాళ కమ్మ నాయకుల ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నారు మీరు చాలా మాట్లాడుతున్నారు. ఇప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు కమ్మ సామాజిక వర్గం నాయకులని దువ్వటం, ఉసిగొల్పడం మీకు వెన్నతో పెట్టిన విద్య. అధికారంలోకి వచ్చిన తర్వాత కమ్మ సామాజిక వర్గం నాయకుల్ని కాలు కింద తొక్కి పట్టడం మీ సహజ స్వభావానికి, మీ నైజానికి నిదర్శనం. నేను అడుగుతూ ఉన్నాను ఈరోజు, నా వంశీ కొడాలినని పేర్లు చెప్తా ఉన్నారు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ పేర్లు అన్నిటినీ కూడా. అయ్యా నేను అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా మీ లిక్కర్ వ్యవహారాల్లోనో, ఇసుక వ్యవహారాల్లోనో, మైనింగ్ వ్యవహారాల్లోనో ఎందుకు లేరయ్యా? బండబూతులు తిట్టడంలో ఎందుకున్నారు? కేసుల పాలు ఎందుకు అవుతున్నారు? లేకపోతే ఆఫీసుల మీద దాడిలో వీళ్ళే ఎందుకుంటున్నారు? మీకు సంబంధించిన మనుషులు ఎవరు ఎందుకు లేరు? ఇవాళ మీరు ప్రస్తావించారు కాబట్టి నేను అడుగుతున్నాను. కమ్మవారు మాతో ఉన్నారు, చంద్రబాబు గారు దాన్ని భరించలేకపోతున్నారు అని మీరు లేదో లిస్టు చదివారే, ఈ లిస్టుకి, నేను చదువుతున్న లిస్టుకి సమాధానం చెప్పండి. కమ్మ సామాజిక వర్గం నేతలని వాడుకొని వాళ్ళని సమాజానికి పనికిరానటువంటి వాళ్ళుగా మార్చి అందరితో ద్వేషించేటటువంటి స్థాయికి తీసుకువెళ్ళి మీ పబ్బం గడుపుకొని ఇవాళ వాళ్ళని ఎంత నరకప్రాయం చేశారో జీవితం అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి తెలియదా అని అడుగుతున్నా. మీరు మాట్లాడేటటువంటి ప్రతి మాట వెనుక ఒక మోసం, ప్రతి మాట వెనుక ఒక దగ ఈరోజు కనబడుతూ ఉన్నాయి.